రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ లో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఇక పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోకి దూసుకువెళ్లేందుకు రైతులు ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మహబూబాబాద్ తొర్రూరు రోడ్డుపై రైతులు బైఠాయించారు. సరిపడా యూరియా అందించాలంటూ నినాదాలు చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, రైతులు ఏం చెప్తున్నారు? ప్రతి చోట కూడా తెలంగాణ వ్యాప్తంగా యూరియా కోసం ధర్నాలు జరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోకి దూసుకువెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేశారు మహబూబాబాద్ రైతులు. అప్డేట్స్ ఏంటి, ఓవరాల్గా ఏం చెప్తున్నారు అక్కడ? ఎస్ మురళి, రైతులకు యూరియా కష్టాలు అయితే తీరడం లేదు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ చూసినా రైతులు ప్రతిరోజు యూరియా బస్తాల కోసము ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి. ఈ దుస్థితిపై ప్రశ్నించేందుకు రోడ్లపైకి వచ్చి ధర్నాలు కూడా చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలోనైతే జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత ఉంది. అన్ని మండల కేంద్రాలలో ఇదే పరిస్థితి దాపరించడంతో అయితే ప్రతిరోజు ఏదో ఒక చోట రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు ఏకంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోనే భారీ ఎత్తున ర్యాలీ తీసి అటు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి వరకు వెళ్లారు. అక్కడ గేట్ల వద్దకు వెళ్లి ఆందోళన చేసి అటు ప్రభుత్వానికి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లోపలే ఉన్నప్పటికీ కూడా బయటికి రాని పరిస్థితి ఉంది. అటు ఎమ్మెల్యే లోపల ఉండి కూడా బయటకు వచ్చి రైతులకు సమాధానం చెప్పలేని పరిస్థితి. అటు జిల్లా కలెక్టర్ ప్రతిరోజు అటు జిల్లా అధికార యంత్రాంగము ఎక్కడికక్కడ రైతులకు యూరియా అందించడానికి చెప్తున్నప్పటికీ కూడా సఫిషియెంట్ యూరియా లేదనేది మాత్రం తెలుస్తుంది. దీంతో అయితే రైతులు ఆందోళన చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం అయితే మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద రైతుల ఆందోళనతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అటు గేట్లు దూసుకొని వెళ్లేందుకు కూడా రైతులు ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున మహిళలు రైతులు అక్కడికి రావడంతో అయితే పోలీసులు ఆ బందోబస్తు కూడా కల్పించారు. అయినప్పటికీ కూడా రైతులు ఆందోళన విరమించలేదు. వెంటనే ఆ రైతులను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి అక్కడి నుంచి వాళ్ళను పంపించి వేశారు. అయితే రైతులు ఈ ఆవేదనకు కారణమైతే యూరియా కాబట్టికే యూరియాను అందించాలని చెప్పేసి అటు అధికారులను ఎమ్మెల్యే కోరుతున్నప్పటికీ కూడా అధికారుల వద్ద స్టాక్ లేదు, 2 రోజుల్లో స్టాక్ వస్తుందని చెప్పడంతో మరింత ఆందోళన చేస్తున్న పరిస్థితి అక్కడ ఉంది మురళి. మొత్తానికైతే ఇటు ఆగస్టు నెలకు సంబంధించినటువంటి యూరియా తీవ్రమైన కొరత అయితే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే ఉంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని రైతులకు వచ్చే నెలనైనా ఈ యొక్క సమృద్ధిగా వర్షాలు కురుస్తున్న సమయంలో మళ్ళీ వచ్చే వారం అంతా కూడా రైతులు పొలాలలో ఆ పంటలకు బలం కోసం ఈ యూరియాను వేసుకుంటారు కాబట్టి ఆ యూరియా సఫిషియెంట్ గా అందించాలని అయితే రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రశాంత్.